అక్కడ గుడిలో మామూలుగా సిరి, ధన దంపతులు దండం పెట్టుకుంటున్న సమయంలో శ్రీలతకి బాగా కోపం వచ్చేసి బయటకొచ్చేస్తుంది. దాంతో సందీప్, శ్రీవల్లి గూడా బయటకొచ్చి, "ఎందుకమ్మా అక్కడున్నావు" అంటే, "నాకు చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. నా మీద ఆ మాణిక్యం గాడు గెలిచినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు వాడి కూతురు మన ఇంటి కోడలైంది. వాడి కొడుకు మన ఇంటి అల్లుడయ్యాడు. నేనేం చేయగలిగాను? నా చేయి దాటిపోయింది" అని చెప్పేసి బాధపడుతున్న సమయంలో ఒక వింత సంఘటన శ్రీలతకి కనపడుతుందనమాట. అయితే రామలక్ష్మి అలాగే ఈ అభిలిద్దరూ మాట్లాడుకుంటుంటే దూరం నుంచి సీత చూస్తూ ఉంటాడు కదా! అది చూసి షాక్ తింటుందనమాట. ఎందుకనంటే ఒక పరాయి మగాడు భార్యతో అలా మాట్లాడుతుంటే భర్త స్థానంలో ఉన్న సీత దూరంగా వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ, బాధపడుతూ అలా చూడటం ఏంటని, ఏదో మతలబు ఉందని చెప్పి వెంటనే ఇమ్మీడియేట్‌గా సందీప్‌కి అలాగే శ్రీవల్లికి ఈ విషయం చెప్తుంది. దాంతో వాళ్ళు గూడా చూసి నాకితనెవరో తెలీదంటారు. ఈలోపు మాణిక్యం వీళ్ళని వెతుక్కుంటూ వస్తున్న సమయంలో సీతాకాంత్ మాణిక్యాన్ని చూసి ఇమ్మీడియేట్‌గా అభి దగ్గరికి వెళ్లి, "నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలని, లేకపోతే మాణిక్యం చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని" అంటాడు. వెంటనే అక్కడి నుంచి అభి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా శ్రీలత చూస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఇక మాణిక్యం అయితే అభిని చూడకుండా మామూలుగా సీతని వాళ్ళని చూస్తాడు. కానీ శ్రీలతకి మొత్తం పిక్చర్ కనపడిపోతుంది. ఎందుకనంటే ఒక పక్కనేమో రామలక్ష్మితో అభి పర్సనల్‌గా మాట్లాడతాడు. అది చూసిన సీత ఏమి మాట్లాడకుండా ఉంటాడు. ఇక ఆ తర్వాత వీళ్ళే మాణిక్యాన్ని చూసి వీళ్ళు ముగ్గురు భయపడిపోతూ ఉంటారు. ఇదంతా ఏదో తేడాగా ఉందని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఆ వ్యక్తిని పట్టుకో అని చెప్పేసి సందీప్‌ని పంపిస్తుంది. సందీప్ బయటకొచ్చేసరికి అభి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సందీప్ షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత నార్మల్‌గా అందరూ కూడా పూజ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే సీత అలాగే రామలక్ష్మిలిద్దరూ కూడా గురువుగారి దగ్గరికెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలో ఆయన సుపుత్ర ప్రాప్తిరస్తు అంటాడు. అనంగానే వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట నిజమవుతుంది కదా! అలా నిజమైనప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. ఇదేంటి గురువుగారు ఇలా చేస్తున్నారు, మా ఇద్దరికి ఇంకా పెళ్ళే కాలేదు కదా అన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటారనమాట. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకొచ్చేసరికి శ్రీలత సందీప్‌ని అడుగుతుంది, "ఏమైంది వాళ్ళది" అని. అయితే నేనొచ్చేసరికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా రామలక్ష్మి వెనకాల ఏదో గూడుపుటాని జరుగుతుందని, నేనది తెలుసుకొని తీరతాను అని చెప్పేసి శ్రీలత అనుకుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.